అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 99. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, గోపి వస్తాడు అని ముందే తెలిసిన ధరణి అర్ధరాత్రి సిటీ నుండి స్కూటీలో ఊడిపడింది గోపి వాళ్ళ ఇంటి దగ్గర. తనని చూసి కుక్కలు అరుస్తుంటే వాటిని కర్ర పెట్టి తోలేసి అటు ఇటు చూసి మెల్లగా ఇంటి వెనుక ఉన్న పెరటి గోడ ఎక్కింది. జర్నీలో అలసిపోయి హాయిగా నిద్రపోతున్న గోపిని కిటికీ నుండి చూసి, అయ్యో, ఈయనగారు నిద్రపోతున్నాడు అంటూ తల కొట్టుకొని అక్కడే ఉన్న ఉసిరి కొమ్మ విరిచి దాన్ని ఒక పెద్ద కర్రకి కట్టి దాంతో అతనికి గిలిగింతలు పెట్టింది మెల్లగా. ఫస్ట్ నిద్రలో మెల్లగా కదిలి పక్కకి పడుకున్న అతను మళ్ళీ ఆమె పెట్టిన గిలిగింతలకి విసుగ్గా లేచి కూర్చొని, అబ్బా, ఇక్కడ ఈగలు దోమలు ఎక్కువగా ఉన్నట్టున్నాయని అనుకుంటూ అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళాడు ఆవలిస్తూ. ఇదేంటి, ఇటు చూస్తాడు, బయటకు రమ్మని చెప్దామనుకుంటే అటుపోయాడు. దేవుడా, నిజంగా వీణ్ణి కానీ పెళ్లి చేసుకుంటూ తప్పు చేయడం లేదు కదా నేను అనుకొని తల కొట్టుకొని గోపిని తిట్టుకుంటూ నిలబడ్డ ధరణి తన చెవి దగ్గర ఏదో పాకినట్టుగా అనిపించి ఒకసారి తల విదిలించి గోరు కొరుక్కుంటూ మళ్ళీ గోపి కోసం లోపలికి చూస్తూ నిలబడింది. గోపి కనపడక విసుగ్గా ఉన్న ఆమెకి మళ్ళీ చెవి దగ్గర ఏదో పాకినట్టు అనిపించడంతో ఈసారి భయం వేసి ఆ అంటూ అరవబోయింది. అలా జరుగుతుంది అని ముందే తెలిసిన గోపి ఆమె నోటిని చేత్తో మూసి అక్కడి నుండి పక్కకి లాక్కొచ్చి, అరవకు, నేనే అని చెప్పి ఆమెని వదిలి, అర్ధరాత్రి నువ్విక్కడేం చేస్తున్నావే అని అడిగాడు సీరియస్గా. హిహిహి, నీకోసమే వచ్చాను బావా అంటూ అతని టీషర్ట్ని పట్టుకొని ఆడుకుంటూ ఉండగా, నా కోసం అర్ధరాత్రి నీకేం పని ఇక్కడ? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడలేదు బావా, ఒట్టు. అయినా చూసినా ఏముంది, నా గురించి ఎవరికి తెలీదు చెప్పు అంటూ సిగ్గుపడుతూ నించున్న ఆమెను చూసి నవ్వుతూ, నీ గురించి అందరికీ తెలిసే, అందుకే నీతో పెళ్ళేంటి అని షాక్ అవుతూ చేసుకోవద్దని నాకు సలహాలు ఇస్తున్నారు అన్నాడు. ఆ, ఎవరు నీకు ఆ పుచ్చు సలహా ఇచ్చిన వాళ్ళు అని అరవబోతున్న ఆమె నోటిని మళ్ళీ మూసేసి, తల్లి, నీకు నమస్కారం, ఎవరు అనలేదు, నేను ఊరికే అన్నాను. ఇక ఇక్కడి నుండి వెళ్ళు, కాసేపట్లో అమ్మవాళ్ళు లేస్తారు అని చెప్పాడు చిన్నగా. అయితే ఇంత దూరం వచ్చినందుకు నాకేదైనా ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది అతని మీదకి వస్తూ. ఛీ, సిగ్గులేదంటే నీకు అన్నాడు మీదకి వస్తున్న ఆమెని చూసి వెనక్కి అడుగులు వేసి గోడకి ఆనుకుంటూ. నీ దగ్గర నాకు సిగ్గేంటి బావా అంటూ అమాంతం అతని మీదకి పడి, నా కోసం ఏం తెచ్చావు అని అడిగింది గారంగా. నీకోసం నేనేం తేవాలి అంటూ ఆమెని సరిగా నించోబెడుతూ విసుగ్గా అడిగాడు. అంటే ఏం తీసుకురాలేదా అని అడిగింది ఏడుపు మొహం పెట్టుకుంటూ. ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నేనేం తీసుకురాలేదు అన్నాడు కోపంగా. సరేలే, కానీ నీకోసం నేనొకటి తెచ్చాను అని చెప్పింది సిగ్గుతో మెలికలు తిరుగుతూ. కళ్ళు చిన్నవి చేసి ఆమెని చూస్తూ, ఏం తెచ్చావు అని అడిగాడు. ఆ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి గోపి పెదవులు అందుకుంది. దాంతో షాక్ అయిన అతను ఆ ముద్దు రుచి బాగుంది అనిపించడంతో తను కంటిన్యూ చేశాడు అక్కడి నుండి. ముద్దుతో కలుగుతున్న పరవశంతో అతని చేతులు ఆమెని దగ్గరికి లాక్కుంటే అతనికి అతుక్కుపోయి మత్తుగా కళ్ళు మూసుకుంది ధరణి. ఆ తర్వాత ఇద్దరిలో ఏదో మైకం కమ్ముకుంటుంటే సమయం మర్చిపోయి వెన్నెల వెలుగులో ప్రేయసీ ప్రియుల్లా అల్లుకుపోగా గోపీ చేతులు మొదటిసారి ధరణి ఒంపు సొంపుల అందాలని తడమడం మొదలుపెట్టాయి. దాంతో ఇద్దరూ పోటీ పడి మరీ రెచ్చి అమృతాన్ని అందుకున్నారు. అలా ఓ అరగంట గడిచేసరికి అలసటగా గోపి నుండి విడిపించుకొని ఆయాసంతో రొప్పుతూ, ఇక నా వల్ల కాదు బాబు అంటూ అతని గుండె మీద వాలి సేద తీరింది ధరణి. అప్పుడేనా, తెగ రెచ్చగొట్టావు కదే మరి ఇందాక నుండి, అయితే మాత్రం ఇంతసేపా మొరటోడివనిపించుకున్నావు అంటూ చిన్నగా కొట్టింది. నీలాంటి దానికి ఆ మాత్రం మొరటతనం లేకపోతే నెత్తి మీదకెక్కేయవు అంటూ ఆమెకి గిలిగింతలు పెట్టాడు గోపి నవ్వుతూ. ఆ గిలిగింతలకి నవ్వుతూ ఉండగానే
జాముకోళ్ళు కూయడంతో హే ఇక వెళ్ళు, అమ్మవాళ్ళు లేస్తారు అని చెప్పాడు. కానీ మళ్ళీ పెళ్ళి వరకు నిన్ను చూడకుండా ఎలా ఉండాలి బావా అంటూ గారం పోతున్న ఆమె హెయిర్ సరిచేస్తూ, తప్పదే, ఇంకెన్ని రోజులు, కళ్ళు మూసుకుని తెరిచేలోపు అయిపోతాయి అంటూ ఆమె నుదుటికి ముద్దు పెట్టి ఇక వెళ్ళు అన్నాడు. హా సరేలే అంటూ మూతి తిప్పి గోడవైపు వెళుతున్న ఆమెని చూసి ఏ ఆగు అని ఒక్కదాన్ని పంపించలేక, పద నేను కూడా వస్తాను అని ఆమెతో పాటు తను కూడా గోడ దూకి వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసి, ఇంకోసారి ఇలా టైం కాని టైంలో వస్తే చస్తావు నా చేతుల్లో అన్నాడు కోపంగా. అబ్బా ఏమైంది బావా, ఈ ఊరేమైనా నాకు కొత్త? కాకపోయినా ఇలాంటి టైంలో ఆడపిల్లలు బయటకు రావడం ఎంత ప్రమాదమో తెలీదా? పైగా చదువుకున్నావు, ఆ మాత్రం తెలీదా అని ఆమెని కసురుతోనే ధరణి వాళ్ళింటి వైపు పరుగులు పెట్టించాడు స్కూటీ. అబ్బా ఏదో నీకోసం ఆగలేక వచ్చేశాను, ఇక రాన్లే బాబు, తిట్టకు అంటూ అతన్ని వెనక నుండి గట్టిగా పట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకుంది హ్యాపీగా ధరణి. ఇంకో 20 నిమిషాలకి వాళ్ళింటి దగ్గర స్కూటీ ఆపి లోపలికి వెళ్ళి బుద్ధిగా పడుకో అని చెప్పాడు. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, తెల్లారిపోతుంది అని చెప్పి అతని బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ధరణి. ఆమె చేసిన పనికి నవ్వుకుంటూ అదే స్కూటీ మీద తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు గోపి. రోజు 4 గంటలకే లేచి పనులు చేసుకునే గోపి పేరెంట్స్ ఇద్దరూ కూడా స్కూటీలో ఇంటికి వచ్చిన అతన్ని చూసి షాక్ అయ్యారు. ఇదేంట్రా, రాత్రి ఇంట్లో పడుకున్న నువ్వు ఇప్పుడేంటి బయట నుండి వస్తున్నావు అని అడిగాడు వాళ్ళ నాన్న. ఏం లేదులే నాన్న, పనుండి బయటకు వెళ్ళాను అని చెప్తూనే లోపలికి వెళ్ళాడు. మరి ధరణి బండి నీ దగ్గరికి ఎలా వచ్చింది గోపి అని అడిగింది అమ్మ. ఉఫ్, అర్ధరాత్రి వచ్చింది, ఇది బాగానే ఉంది, కానీ నాకు వచ్చింది వీళ్ళకి ఆన్సర్ చేయలేక అనుకుంటూ, నాకు అవసరమై నేనే తీసుకున్నానులేమ్మా అని ఇంకా అక్కడే ఉంటే ఏమడుగుతారో అని అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఊ ఆ అంటూ కాళ్ళు చేతులు ఆడిస్తూ తన భాషలో మాటలు చెప్తున్న కూతురి మాటలకి నిద్ర నుండి మేలుకొని కళ్ళు తెరిచిన అభి పక్కలో పడుకొని తనలో తనే నవ్వుతూ ఉన్న కూతుర్ని చూసి అందమైన నవ్వు అభి మొహంలోకి వచ్చింది. బోర్లా పడుకున్నవాడు కాస్త దుప్పటితో పాటు లేచి నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని చిన్ని చిన్ని కళ్ళతో పైకి చూస్తూ నవ్వుకుంటున్న కూతుర్ని ఎత్తుకొని, బంగారం ఎప్పుడొచ్చింది డాడీ దగ్గరికి అంటూ కూతురితో ఆడుకున్నాడు కాసేపు. తను లేచి చాలాసేపు అయినా ఇప్పటి వరకు పైకి రాని శ్రావణి కోసం కిందకి వెళ్ళగా అప్పటికే ఫ్రెష్ అయ్యి చుడిదార్ వేసుకున్న ఆమె తడి జుట్టును లీవ్ చేసి చిన్న ప్లక్కర్ పెట్టి అత్తగారితో కలిసి టిఫిన్ చేయడంలో హెల్ప్ చేస్తూ లలితతో మాట్లాడుతూ ఉంది. కిచెన్లో ఉండడం వల్ల ఆమెకి అభి కిందకి వచ్చిన విషయం తెలియకపోతే లలితతో మాట్లాడుతున్న ఆమె మాటల్లో ఇంగ్లీష్ వర్డ్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో రావడం గుర్తించి కూతుర్ని ఉయ్యాల్లో వేసి, గొంతు చూస్తే శ్రావణిలా ఉంది, కానీ ఇంత ఇంగ్లీష్ మాట్లాడేది ఎవరు అనుకుంటూనే కిచెన్ గుమ్మం వరకు వెళ్ళిన అతనికి అది మాట్లాడేది శ్రావణినే అని అర్థమై కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉండిపోతే అటువైపు తిరిగి ఉన్న ఆమె అభిని గమనించక అలాగే మాట్లాడుతూ ఉంటే అభిని చూసి విషయం అర్థమైన పెద్దవాళ్ళిద్దరూ అక్కడి నుండి నవ్వుకుంటూ తప్పుకుంటే నేరుగా శ్రావణి వెనకకు వెళ్ళిన అభికి ఆమె ఊరు వెళ్ళడానికి పట్టుపట్టడం గుర్తు వచ్చి, ఇవన్నీ చేయడం కోసం ఆ రోజు అలా చేసిందా? అందుకేనా నేను ఊరు వెళ్ళినందుకు ముందు ముందు మీరే హ్యాపీగా ఉంటారు అని ఇండైరెక్ట్గా చెప్పింది అనుకుంటూ నవ్వుతూ ఆమెని వెనక నుండి హత్తుకున్నాడు అభి. నాగమణి వాళ్ళు వెళ్ళడం గమనించని ఆమె సడన్గా అభి చేసిన దానికి కంగారుగా వెనక్కి తిరిగి చూసింది ఎవరో అని. వెనక నవ్వుతూ తన్ని గట్టిగా పట్టుకొని నిలబడిన అభిని చూసి, అభిగారు మీరా అంటున్న ఆమెని అలాగే చూస్తూ, ఏంటే ఇది, ఇంత మార్పా, అది కూడా నా కోసం అని అడిగాడు ఆమె ముక్కుని తన ముక్కుతో రాస్తూ. అంటూ చిన్నగా నవ్వుతూ చెప్పి, ముందు వదలండి, ఎవరైనా వస్తే బాగోదు. ఎవరు రారు కానీ ఎలా నేర్చుకున్నావే అని అడిగాడు ఆమె పెదవుల మీద చిన్న పెక్కిస్తూ.
ఎలా అంటే హరిత ఉంది కదా, తన హెల్ప్తో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను. నాకు అర్థం కానివి తెలియనివి తను చెప్పింది. కానీ ఎందుకే ఇవన్నీ? నాకు నీతో ప్రాబ్లంగా ఉంది అని నేను ఎప్పుడైనా చెప్పానా అని అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. లేదు, ఒకవేళ ఉన్నా ఎప్పటికీ చెప్పేవారు కూడా కాదు. కానీ నేను మిమ్మల్ని 10 మందిలో నా వల్ల తక్కువ అవ్వడం చూడలేను. అందుకే నాలో లోపాల్ని సరిచేసుకోవాలి అనుకున్నాను. అందుకే తన కోసం ఎంతగానో ఆలోచించి తన నేచర్కి విరుద్ధంగా తయారైన ఆమెని నవ్వుతూ చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ బంగారం అంటూ గుండెకి హత్తుకున్నాడు. లవ్ యూ టు అభి గారు అంటూ అతని చుట్టూ చేతులు వేసి ప్రేమగా హత్తుకుంది శ్రావణి. ఇద్దరి మనసులు ఇప్పుడు చాలా తేలికగా అనిపిస్తుంటే అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. కానీ ఇంతలో శరత్ గారి మాటలకి అభికి దూరం జరిగింది కంగారుగా. డాడీ ఇటు ఎందుకు వస్తాడే, నువ్వు నీ భయం అని ఆమె తల మీద ఒకటి వేసి కాఫీ కావాలని అడిగాడు. మీరు బయటకు పదండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ స్టవ్ వైపు తిరిగిన ఆమెని చూసి, ఇప్పుడు డ్రెస్లో పర్ఫెక్ట్గా ఉన్న ఆమెని చూసి, అబ్బా దీన్ని ఇలా చూస్తూ సైలెంట్గా ఉండడం అంటే మనకి పెద్ద పరీక్షే అనుకుంటూ నడుము పట్టుకోబోయి బయట నుండి శరత్ పిలవడంతో వస్తున్నాను డాడీ అంటూ ఉసూరుమంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళాడు అభి. అప్పటి నుండి శ్రావణి ఏం చేసినా ఎక్కడున్నా అభి కళ్ళు మాత్రం ఆమె మీదనే. తనని వదిలి రాను అంటున్న తన మనసుని కళ్ళని ఏం చేయలేక అలా వదిలేసి లోపల పిచ్చెక్కిపోతున్న అతనికి దేవుడు దారి చూపించినట్టు పాపకి స్నానం చేయించడం కోసం శ్రావణి పెరటి దగ్గర ఉన్న బావి వైపు వెళుతూ, అత్తయ్య పాపకి నేను స్నానం చేయిస్తానులే, మీరు వంట పని చూసుకోండి అని చెప్పడం వినిపించి కళ్ళు మెరిశాయి. దాంతో తన కోసం కూడా టవల్ తీసుకొని వెళుతూ పాప కోసం కొన్న బాత్ టబ్లో తన్ని పడుకోబెట్టి వేడి నీళ్ళని చన్నీళ్లతో కలుపుకొని పాప బట్టలు తీస్తూ ఉండగా అక్కడికి వచ్చిన అభి, నేను హెల్ప్ చేస్తాను నీకు అంటూ ఆమె పక్కనే కూర్చొని పాప బట్టలు డైపర్స్ తీస్తూ, పాప స్నానం అవ్వగానే మన రూమ్కి వెళ్దాం అని చెప్పాడు చిన్నగా. ఎందుకు అని అడిగింది అర్థం కాక శ్రావణి. నాకు పనుంది. అదే ఏం పని? అది చెప్పేది కాదు, చేసేది అని చిన్నగా ఆమె చెవి దగ్గరికి వచ్చి చెప్పాడు అల్లరిగా. దాంతో విషయం అర్థమైన శ్రావణి, ఛీ నేను రాను అంటూ పాపకి స్నానం చేయించడం మొదలుపెట్టింది. రాకపోతే కుదరదు అమ్మాయి గారు, ఈరోజు నాకు నీ అవసరం చాలా ఉంది అని చెప్పాడు చల్లని నీళ్ళని చేత్తో తీసి వెనక వైపు ఆమె డ్రెస్ లాగి లోపలికి పోస్తూ. దాంతో అంటూ అరుస్తూ, ముందు మీరు లోపలికి వెళ్ళండి, నేను పాపకి స్నానం చేయించాలి అంది చిరుకోపంగా. చేయించు, దానికి నేను కూడా హెల్ప్ చేస్తాను, త్వరగా అవుతుంది అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమె మెడ దగ్గర ముద్దు పెడుతూ అన్నాడు అభి. ఇలా చేస్తే మీ స్నానం అయినట్టే అభి అన్న లలిత గొంతుకి శ్రావణిని వదిలి అభి పక్కకి కూర్చుంటే, నువ్వు స్నానం చేయడం కోసం వచ్చినట్టున్నావు కదా, ముందు వెళ్ళి ఆ పని చూసుకో, శ్రావణికి నేను హెల్ప్ చేస్తాను అంటూ ఆమెకి ఇంకోవైపు కూర్చుంది లలిత. దాంతో అంటూ నిట్టూర్చి, వీళ్ళు మమ్మల్ని ప్రశాంతంగా సంసారం చేసుకోనివ్వరు అనుకొని అక్కడి నుండి లేచి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు అభి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.